వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ఏరియా సింగరేణి సంస్థ 1980 సంవత్సరంలో బొగ్గు నిక్షేపాల అన్వేషణలో భాగంగా పడిగేరు గ్రామ పరిధిలోని అనేక గ్రామాల్లో బోర్లు వేయడంతో బోర్ల నుండి వేడి నీరు ఉబికి వస్తుంది. ఈ వేడి నీరు ఎటువంటి కరెంటు మోటార్ సహాయం లేకుండా పైకి ఉబికి వస్తుండటంతో అక్కడి గ్రామస్తులు వచ్చే వేడి నీటిని వారి ఇంటి అవసరాలకు, అలాగే రైతులు ఇవే వేడి నీటిని పొలాల మధ్యలో కుంటలు ఏర్పాటు చేసుకుని చల్లగా మారిన తర్వాత వ్యవసాయానికి వాడుకొని 2 పంటలు పండించుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. భూగర్భం నుండి సహజంగా ఉబికొచ్చే వేడి నీటితో సింగరేణి సంస్థ విద్యుత్ థర్మల్ ప్లాంట్ను నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సహాయంతో పడిగేరు గ్రామంలో ప్రయోగాలు చేపట్టి తొలి దశలోనే 20 కిలోవాట్ల జియో థర్మల్ ప్లాంట్ను నిర్మించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి జియో థర్మల్ ప్లాంట్. మొదటి ప్రయోగం విజయవంతం కావడంతో ప్లాంట్ను విస్తరించేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం మనుగూరులో 122 జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని అన్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మనుగూరు ఏరియా పడిగేరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సింగరేణి యొక్క కోల్మైన్ ప్రాంతంలో 3567 మెగావాట్ల జియో థర్మల్ పవర్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దేశంలో 10 జియో థర్మల్ ప్రాంతాలను గుర్తించిన అధికారులు అందులో సుమారు 381 జియో థర్మల్ సైట్లు ఉంటే ఎక్కువగా అవకాశం ఉన్న ప్రాంతాల్లో మనుగూరు ఏరియాను గుర్తించినట్లు అధికారులు ఇప్పటికే తెలిపారు. సో దేశంలో గుర్తించిన జియో థర్మల్ కేంద్రాలకు సరైన రవాణా సదుపాయాలు లేనందున ఇతర కేంద్రాలతో పోలిస్తే మనుగూరు కేంద్రంలో థర్మల్ పవర్ ఉత్పత్తికి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసే జియో థర్మల్ పవర్ ఉత్పత్తికి తక్కువ పెట్టుబడి అవుతుందని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. సో భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ గ్రిడ్కు మనుగూరుకు అతి సమీపంలో ఉండడంతో విద్యుత్ కలెక్షన్లో ఎలాంటి సమస్యలు ఉండవు. కాబట్టి ఈ ప్రాంతంలో జియో థర్మల్ పవర్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే ఇలాంటి సానుకూలాంశాలు చాలా ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు పూర్తిగా గుర్తించిన పరిస్థితి అక్కడ కనబడుతూ ఉంది. సో బొగ్గు నుండి కాలుష్యం విడబడేలా విద్యుత్ ఉత్పత్తి చేసే సాధారణ థర్మల్ విద్యుత్కు భిన్నంగా ఈ వేడి నీటి నుండి విద్యుత్ ఉత్పత్తి చేయడమే ఈ లక్ష్యం అని చెప్పేసి తెలిపారు. సో కేంద్రం నూతన పునరుద్ధీకరణ ఇంధన వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కాలుష్యం వెలువడకుండా కరెంటు ఉత్పత్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో పునరుద్ధీకరణ ఇంధన వనరులపై పరిశోధన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని 2.42 కోట్ల గ్రాంటును ఇప్పటికే కేటాయించింది. సో సింగరేణి సంస్థ వారు 1980 సంవత్సరంలో బొగ్గు నిక్షేపాల కోసం పడిగేరు గ్రామంలో సుమారు 30 నుంచి 40 బోర్లు వేశారు. ఆ ప్రాంతంలో ఎక్కడ బోర్లు వేసినా వేడి నీరు పైకి ఉబికి వస్తున్నాయని, ఆ నీరు తమ గ్రామానికి ఎంతో మేలు చేశాయని, ఒకప్పుడు పడిగేరు గ్రామంలో పంటలు అలాగే నీరు లేక ఇబ్బంది పడేవాళ్లమని, ఈ బోర్ల సహాయంతో తమ సాగునీటి సమస్య తీరిందని ఇక్కడ గ్రామస్తులు పూర్తిగా చెబుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. గత నెల 4వ తారీఖున వచ్చిన స్వల్ప భూకంపం కారణంగా గ్రామంలోని కొన్ని బోర్లు పనిచేయడం లేదని అన్నారు. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా పడిగేరు గ్రామంలో 20 కిలోవాట్ల జియో థర్మల్ విద్యుత్ ప్లాంట్ను సింగరేణి సంస్థ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయడంలో విజయం సాధించింది. ఇదే ప్లాంట్ను 122 మెగావాట్లకు విస్తరిస్తున్నట్లు సింగరేణి సంస్థ వారు తెలిపారని, తమ గ్రామంలో ఈ ప్లాంటు నెలకొల్పితే మా గ్రామస్తులకు అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుందని, స్థానిక యువత ప్లాంట్లో ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయని ఆశిస్తున్నట్లు పూర్తిగా అక్కడ యువత ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అక్కడ కనపడుతుంది. సో ఏది ఏమైనా సింగరేణి సంస్థ వారు ఏర్పాటు చేసిన జియో థర్మల్ ప్లాంట్ కారణంగా అక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు, అలాగే కరెంటు ఉత్పత్తికి ఎటువంటి ఆటంకం లేకుండా కరెంటు ఉత్పత్తి చేయవచ్చని చెప్పేసి అధికారులు ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.